హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ వెంకట్. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు డబల్ అయి రావాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చిన్న చిన్న ఫ్యామిలీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన ఏంటి అంటే, ₹1 సంపాదించాం ఒక దగ్గర పెడుతున్నాం అంటే అది డబల్ అయి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక గ్రేట్ అండ్ శుభవార్త అని చెప్పొచ్చు. అది కూడా సంపంగి వాళ్ళు ఇస్తున్నారనమాట. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేందర్ గారు అయితే నాతో పాటు ఉన్నారనమాట. హాయ్ సార్. హాయ్ వెంకట్ గారు. సార్ మీ గురించి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి విన్నాను సార్, జస్ట్ ₹999 ఒక స్క్వేర్ యార్డ్ అని చెప్పి. అది కూడా చాలా పెద్ద, ఇది ఒక 500 acresలో చేస్తున్నారని చెప్పేసి విన్నాను. ఫార్మింగ్ చేసి చాలా విన్నాను. అసలు ఏంటి సార్ ఈ సంపంగి ఏంటి, ఏం చేయబోతున్నారు, అంత తక్కువ ఎందుకు ల్యాండ్ ఇస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు, సో వెరీ గ్లాడ్ టు మీరు ఇక్కడికి వచ్చి మా యొక్క కాన్సెప్ట్ని కానీ మా కంపెనీని ఎక్స్ప్లోర్ చేయడం కోసం మీరు మాకు సహకరించినందుకు వెరీ థ్యాంక్స్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ సార్. సో నేను వచ్చేసి నా పేరు లయన్ ఆర్ఎస్ నరేందర్. సో నేను సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. ఓకే. సంపంగి అనేటువంటిది స్థాపించడానికి ఒక మహా గొప్ప వ్యక్తి డాక్టర్ లయన్ రమేష్ సంపంగి గారు ముఖ్య కారకుడు. ఓకే. సో ఆయన స్థాపించినటువంటి ఈ మహావృక్షం కింద ఎన్నో వేల మంది ఈరోజు ఉపాధి పొందినారు. సో దాని నుంచి ఇక్కడ మేము ఏదైతే సంపంగి బయోఫార్మ్స్ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చి మా కస్టమర్లకి వాళ్ళు పెట్టినటువంటి డబ్బుని సేఫ్టీ సెక్యూరిటీగా ఉంచుతూ వాళ్ళకందరికి కూడా ప్రాఫిట్స్ అందించాలనేటువంటి మా యొక్క కాన్సెప్ట్ ఏదైతుందో ఇది అంతటి కూడా మా చైర్మన్ సార్ యొక్క మిషన్ అన్నమాట. సో దీన్ని పూర్తిగా వెళ్తే అరబ్ కంట్రీస్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది డేట్స్ అనేటువంటిది గుర్తొస్తుంది. మేము సాగు చేస్తున్నటువంటి మా సంపంగి బయోఫార్మ్స్లో సాగు చేస్తున్నటువంటి పంట కూడా ఖర్జూర్ అనే డేట్స్ మేము చేస్తున్నటువంటి ఎస్పెషల్లీ మేము తీసుకున్నటువంటి టైప్ ఏంటంటే బెర్హి అనేటువంటి టైప్ని చూస్ చేసుకున్నాము. బికాస్ మా చైర్మన్ గారికి తమిళనాడు దగ్గర ధర్మపురిలో ఒక 72 acresలో పాస్ట్ 12-13 years నుంచి డేట్స్ ఫార్మింగ్ అనేటువంటిది ఉన్నది. 12-13 years నుంచి. గల్ఫ్ కంట్రీస్ అంటేనే జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ తీసుకురావటమో ఏదో ఉంటుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అందరికి డెప్త్గా వెళ్తే డేట్స్ ఖర్జూర్ అంటే అత్యంత పోషకాలు ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటంటే డేట్స్. అర్థమవుతుందా? అది మన ఇండియాలో డ్రై డేట్గా తింటున్నాం. అరబ్ కంట్రీస్లో కొంత స్ట్రెంత్ ఉంటుంది అంటారు. సో వాళ్ళు స్ట్రెంత్ ఉండడానికి కారణం ఏంటంటే అత్యంత ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫ్రూట్ని వాళ్ళు రా డేట్గా తింటున్నారు కాబట్టి దే ఆర్ స్ట్రెంతీగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి ఈ ఖర్జూర సాగు చేయడం అనేటువంటిది మేము తీసుకొచ్చుకున్నాక మా దగ్గర ఉన్నటువంటి పంట పండించే విధానం కానీ ఇదంతా చూసుకుంటే మేము కంప్లీట్ బయో ఫార్మింగ్ చేస్తున్నామండి. 0.01 ml కూడా సింథటిక్ పెస్టిసైడ్ వాడట్లేదు మేము. వెరీ క్లియర్. ఓకే. ఈ సింథటిక్ పెస్టిసైడ్ వాడటం వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏంటంటే ఈరోజు 30 yearsలోనే బీపీ, షుగర్, XYZ అనేటువంటి హెల్త్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. సో బార్న్ బేబీ దగ్గర నుంచి లాస్ట్ బ్రీత్ వరకు కూడా మెడికేషన్ త్రూ మాత్రమే పీపుల్ లివింగ్లో ఉన్నారు. సో ఈ 30 అట్ ద ఏజ్ ఆఫ్ మై ఏజ్ 30, అట్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్ ఏజ్ 30 ఉన్నప్పుడు ఆయనకి మెడిసిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉందంటే 25-30 yearsకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. మేజర్గా మేము మా కంపెనీ గ్రహించినటువంటి విషయం ఏంటంటే, మనం తింటున్నటువంటి ఫుడ్లో ప్రతి ఒక్క ఫుడ్లో సింథటిక్ పెస్టిసైడ్ అనేటువంటిది కామన్ అయిపోయింది. ఆ సింథటిక్ పెస్టిసైడ్ కామన్ అయిపోవడం వల్ల మేము కొంత దాన్ని బయటికి తీసుకురావాలి, అలాంటిది జరగకుండా ఉండాలనేటువంటిది మా చైర్మన్ సార్ భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ఇలా ఈ సంపంగి అనేటువంటిది సంస్థ స్టార్ట్ అవ్వటం కానీ, మేము చేస్తున్నటువంటి నారాయణఖేడ్లో మేము 600 acres నుంచి 1000 acres వరకు సాగు చేస్తున్నటువంటి భూములన్నింటిని కూడా మేము సింథటిక్ పెస్టిసైడ్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే ఫార్మింగ్ చేస్తున్నాం. మేము పండిస్తున్నటువంటి ఖర్జూరాన్ని ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నాను. మా దగ్గర కొనుక్కున్నటువంటి మా కస్టమర్ మిత్రులందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే మా దగ్గర కొనుక్కోవచ్చు. పల్సెస్ కల్టివేట్ చేస్తున్నాం, మేము వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తున్నాం. అంటే ఇవి మా దగ్గర డబ్బులు ఎక్కువే కల్టివేట్ చేయట్లేదు. మేము కల్టివేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇంటర్నల్ క్రాప్ కింద నేను బయోఫార్మింగ్ చేస్తున్నప్పుడు నేను సాయిల్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సాయిల్ ప్రిపరేషన్లో భాగంగానే ఇంటర్నల్ క్రాప్గా
వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ చూస్ చేసుకున్నాను. పల్సెస్ కల్టివేట్ చేయడం వల్ల సాయిల్లో నైట్రోజన్ జనరేట్ అవుతుంది. సో వెజిటేబుల్స్ కల్టివేట్ చేయడం వల్ల వెజిటేబుల్స్ ఆకు రాలిపోతుంది, ఆ ప్లాంట్ యొక్క ఆకు రాలిపోయి దాంట్లో పొటాష్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు. సో ఏదైనా సాయిల్లో ఎనీ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేయాలి అంటే ఎన్పీకే అంటామన్నమాట, నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్. ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటిని ఆర్గానిక్ వేలో మేము పండిస్తున్నాం కాబట్టి ఈ మూడింటిని న్యాచురల్గానే జనరేట్ చేస్తున్నాం సాయిల్లో. అండ్ మోర్ ఓవర్ మాకు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి నారాయణఖేల్లో ఉన్నటువంటి మా యొక్క ఫామ్స్లో ఒక గోశాల ఉన్నదనమాట. 100 నుంచి 150 గోవులు ఉంటాయి. వాటి ద్వారా వచ్చినటువంటి మాన్యూర్ అంతా కూడా మనం దాన్ని పర్మీ కాంపోస్ట్ అవన్నీ కూడా కలిపి మనం ప్లాంట్స్కి అందించడం జరుగుతుంది. మేము కల్టివేషన్ అంతా కూడా 100% ఆర్గానిక్ వేలో చేస్తున్నాను. ఓకే, సూపర్ గ్రేట్ బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు